నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి విశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 16/1/2025 క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, పుష్యమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:43, తిథి తదియ రాత్రి తెల్లవారుజాము 4:06, నక్షత్రం ఆశ్లేష ఉదయం 11:16, అలాగే యోగాలు ఆయుష్మాన్ రాత్రి తెల్లవారుజామున 1:06 వరకు, కరణము వణిజ మధ్యాహ్నం 3:39 వరకు, విష్టి రాత్రి తెల్లవారుజామున 4:06 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:31 నుంచి 2:55 వరకు, గుళికకాలం ఉదయం 9:19 నుంచి 10:43 వరకు, యమగండం ఉదయం 6:31 నుంచి 7:55 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుంచి 12:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:15 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 2:44 నుంచి 3:29 వరకు, అమృతకాలం ఉదయం 9:37 నుంచి 11:16 వరకు, వర్జన్ రాత్రి తెల్లవారుజామున 12 నుంచి 1:42 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఇవన్నీ కూడా మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలమైన రోజుగా భావించవచ్చు. మీ ఆలోచనలు ఫలిస్తాయి, వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, అనుకున్న పనులు అనుకున్నట్టుగా మీ ఆలోచనల పరంగా ముందుకు పెడతాయి, చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు, ఆగిన కార్యక్రమాలు ముందుకు పెడతాయి. అలాగే సంతాన అభివృద్ధి కొరకు మీరు తీసుకోబోతున్న నిర్ణయాలు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలో వచ్చే నక్షత్రాలు చూసినట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించిన అంశాల మీద దృష్టి అధికంగా ఉంటుంది. స్థిరాస్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు, నూతన విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహంలో మిత్రులు, బంధువుల కలయికతో అనుకూలతలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, నిర్ణయాలు బాగుంటాయి, ఆశించిన ఫలితాలు పొందుతారు, వ్యక్తులతో చక్కటి సమయాన్ని వెచ్చిస్తారు. అలాగే నిర్ణయ సామర్థ్యం, ధైర్య సాహసాలు, లక్ష్యాన్ని దిశగా ప్రయత్నాలు చేసి ఆ దిశగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కోపాన్ని నియంత్రించుకోవాలి. కుటుంబ వాతావరణం, ఆర్థిక అంశాలు, కుటుంబంలో సభ్యులతో మీరు మాట్లాడే విధానంలో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, అంటే ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించిన విషయాలు, నూతన గృహాలకు సంబంధించిన విషయాల్లో వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయకుండా వీలంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి
మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. మీ వ్యక్తిగత అవసరాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంటే మీ యొక్క సంతృప్తి కొరకు ధనాన్ని ఖర్చు చేయడం, అలాగే మిత్రుల కొరకు కూడా ఖర్చు చేయడం, రిసార్ట్లు మొదలైన ప్రదేశాలు సందర్శించడానికి ఆలోచనలు చేయడం, కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు, వాటిని ఇది చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి వాతావరణాన్ని గడుపుతూ నూతన ప్రదేశాలు సందర్శించడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి. ఈ కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే స్థిరాస్తులు, పెట్టుబడులు, బంధువర్గంతో చర్చలు, నూతన నిర్ణయాలు, గృహానికి సంబంధించి మొదలైన వాటి మీద లోన్లు మొదలైనవి తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, వీటికి సంబంధించిన చర్చలు, ఆల్రెడీ ఉండే స్థలాలు మొదలైన వాటికి సంబంధించి అవి అమ్మకాల కోసం ఆలోచనలు, అలాగే ఫ్యూచర్లో పెట్టుబడుల కొరకు ఉన్నదాన్ని ఎలా పెడితే బాగుంటుందని రకరకాల ఆలోచనలతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశి దీంట్లో మనకి చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆలోచనలు బాగున్నాయి, ఆశయాలు నెరవేరుతాయి, ఇష్టపడిన వ్యక్తులను కలుస్తారు, మీకు పెద్దల బ్లెస్సింగ్స్ అనేవి ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రుల్ని, మీ ఫ్రెండ్ సర్కిల్ని అందరినీ కూడా అభివృద్ధిపరుచుకుంటూ ముందుకు పెడతారు. వారి దగ్గర నుంచి విశేష ఆహ్వానాలు పొందుతారు. సంతానానికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు చేసిన కార్యక్రమాలను కూడా అనుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన సంతానంతో కానీ లేకపోతే మీ సంతానంకి సంబంధించిన వారి యొక్క ప్రయాణాలకు సంబంధించిన చర్చలు, వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్కి సంబంధించి మీ నిర్ణయాలని అమలుపరుస్తారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉంటాయి. నూతన నిర్ణయాలు, పెద్దల్ని కలుస్తారు. వృత్తిలో చాలా ఎక్కువ ప్రెషర్ అనేది ఉండడం బట్టి కొంచెం ఘర్షణ అనేది ఉంటుంది. ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ వచ్చినా ఇంతకాలం, ఇప్పుడు ఏదన్నా కొత్తగా అభివృద్ధికి అవకాశాలు ఉంటాయా, ఒకప్పటి కొలీగ్స్ ఇప్పుడు మళ్ళీ కలవడం, వారితో మీరు చర్చలు జరపడం, ఒక కొత్త ఆశ అనేది ఏర్పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి మీ యొక్క అభివృద్ధి విషయంలో. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశి. ధనస్సు రాశి అంటే మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి, దూర ప్రదేశంలో ఉండే మిత్రులతో గోష్ఠికి, అలాగే ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాలకి వెళదాం అనుకుంటున్న విద్యార్థులకి వీసా మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఖర్చుతో కూడిన పనులకి ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజుని భావించవచ్చు. అంటే ఖర్చు పెట్టి మీరు వీలైనంతవరకు పనులను తొందరగా ముందుకు జరుపుకునే ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు లాంటివి ఒకటి. అలాగే ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం విషయం కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశి. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. నెగిటివ్గా వచ్చే ఆలోచనల వల్ల మీ మీద మీకు ధైర్యం తగ్గుతుంది. కాబట్టి అలాంటి వాటికి అతీతంగా మానసిక ప్రశాంతతని పెంచుకుంటూ మెడిటేషన్ మొదలైనవి చేస్తూ జాగ్రత్త పడాలి. అలాగే వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కూడా మీరు కొంచెం నిర్ణయాల విషయంలో తొందరపాటు చర్యలకి లోను కాకుండా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం, మీ యొక్క వ్యక్తులతో అంటే మిత్రులు, బంధువులు, మీ యొక్క బ్లడ్ రిలేటివ్స్తో మీ యొక్క వాగ్వాదాలు మొదలైనవన్నీ పాత జ్ఞాపకాల గురించి ఎక్కువ ఆలోచనలు చేయడం, వారిని కలవడానికి చేసే ప్రయత్నాలు, చాలా సంఘర్షాత్మకమైన మానసిక పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా మనసు ప్రశాంతంగా పెట్టుకునేట్టుగా ఏదైనా చక్కటి సంగీతం వినడం, లేకపోతే మానసికంగా డైవర్ట్ చేసుకోవడం మొదలైనవి చేయడం బట్టి
మానసిక ప్రశాంతతని అందుకోగలుగుతారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి నూతన అవకాశాలు, గుర్తింపు, గౌరవం, సంఘంలో పలుకుబడి, ఆ నూతన పరిచయాలు మీకు అన్ని విధాలు ఉపయోగపడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే తల్లిదండ్రులతో సంప్రదిస్తారు, వారి నిర్ణయాలను అమలుపరుస్తారు. ముఖ్యంగా మీ యొక్క ప్రదేశాలకు వెళ్ళడానికి, అంటే మీ యొక్క స్వక్షేత్రానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. వ్యవసాయ భూముల మీద, ఉన్నత విద్య కొరకు మీరు ఆలోచన చేసే విధానాలు చాలా వరకు మీకు అనుకూలతను చూపించే విధంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చేటప్పటికీ ప్రధానంగా మనకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఇవన్నీ కూడా మనకి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున పెట్టుబడుల మీద ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో మీరు విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. ఏదన్నా ఇంటర్వ్యూలు మొదలైన వాటికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెడుతూ మీకు అవకాశాలు కల్పించే దిశగా ఉంటాయి. అలాగే మీకు సహకరిస్తాను అన్న బంధువర్గంతో ఈ రోజున చర్చలు జరపడం, వారి సహకారంతో మీరు చేసే ప్రయత్నాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు విజయవంతంగా ఉండడం. అలాగే పెట్టుబడుల విషయం కానీ, అంటే ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఒక చక్కటి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నా, వీలైనంత వరకు స్త్రీలతో ఘర్షణ రాకుండా ముందుకు వెళ్ళినట్లయితే వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రోజున పరిహారం, సాధారణంగా ఎవరైనా సరే తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ రోజుని గడుపుతారు. అలాగే దానితో పాటుగా అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే, అంటే అవకాశం కనుక ఉంటే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, దత్తాత్రేయుడికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామాలు లాంటివి ఇది చేయడం, లేకపోతే శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించడం కానీ మంచి జ్ఞానం, ఆరోగ్యం మొదలైన వాటికి ఆస్కారం ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ పని చేయండి. అలాగే దాంతోపాటుగా దేవాలయ సందర్శనకు కూడా అవకాశం ఉన్నట్లయితే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాన్ని సందర్శించడం అనేది కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నవాళ్ళు దత్తాత్రేయుడి మందిరాలు, దత్తాత్రేయుడి శ్లోకాలు, ఇంకా చేసుకోగలిగితే దత్తాత్రేయుడికి సంబంధించిన పూజా విధానం కూడా ఏదైనా చేసుకోగలిగిన వాళ్ళకి అష్టోత్తర రూపంలో చిన్న పూజ అయినా మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ ఏది చేసుకోలేకపోయినా కనీసం మనం విన్నా కూడా చక్కటి ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడా వినడానికైనా ప్రయత్నం చేసినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అవి తమకే వర్తిస్తాయని చెప్పి కంగారు పడకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఈ గోచార ఫలితాలను చూసుకుంటున్నప్పుడు ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలని కూడా శ్లోకపారాయణతో కానీ, లేకపోతే చక్కగా దేవతా మందిరాల దర్శనంతో కానీ మొదలైన వాటితో ఆ చిన్న చిన్న సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యం, ఇక్కడ నేటి వైశిష్యంలో సాధారణంగా మనం ఇప్పటిదాకా 4 రోజులు బట్టి 3 రోజులు బట్టి పండగ, పెద్ద పండగ చేసుకోవడం జరిగింది. న్యాయంగా సంక్రాంతి అనగానే మనకి 3 రోజుల పండగని, కొన్ని చోట్ల 4 రోజుల పండగలాగా రకరకాలుగా చేస్తారు. అందులో మొదటిది భోగి, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ, ఈ రోజున వచ్చేటప్పటికి ముక్కనుమ. కొన్ని చోట్ల అసలు ముక్కనుమ అనేది దాని గురించి పెద్ద విశేషంగా ఏం లేకుండా 3 రోజుల పండుగతోనే అయిపోతుంది. ముక్కనుమ అనేది మామూలుగా యాడ్ అయిందన్నట్టుగా అంటారు. మరికొన్ని చోట్ల ముక్కనుమని విశేషంగా కూడా చేసుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. దానికి విశేషంగా చేసే నియమాలు, అంటే కనుమనాడు ఎలాగైతే కాకి ప్రయాణం చేయదన్నట్టుగానో దీనికి కూడా ఉన్నాయంటే అలాంటివి ఏమీ లేవు. లేకపోయినా అసలు మొత్తం మీద ఈ పండగే సంవత్సరంలో మొట్టమొదటి జనవరి మొదలైన తర్వాత 4 రోజుల పెద్ద పండగలో ఇప్పటిదాకా గడిచినదంతా ఒక చేసుకుంటూ వచ్చి ఈ రోజున ప్రయాణాలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే ఈ 4 రోజుల పండగ అయిన తర్వాత రేపు వెళ్ళేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు
ఇది అందరినీ కూడా కలిపే పండగ. అసలు సంక్రాంతి అంటేనే మనకి ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, ఒకరోజు పండగగా దీన్ని చెప్పరు కాబట్టి, 3-4 రోజుల పండగగా దీన్ని విశేషంగా చేసుకుంటారు కాబట్టి, అందరూ కలవడం సంతోషంగా. అంటే ఒకప్పటి రోజుల్లో పండగ అంటే ఆ 4 రోజులు వ్యక్తులు కలిసి విశేషంగా గడుపుతున్న నేటి రోజుల్లో అది ఎలా అయిపోయిందంటే, వ్యక్తులు కొందరు ఇక్కడ ఉంటే కొందరు ఫారిన్ కంట్రీస్లో ఉండడం వల్ల, లేకపోతే దూర ప్రదేశాల్లో ఉద్యోగాలు చేయడం మీదనో, లేకపోతే వాళ్ళకి అవకాశాలు లేక రావడానికి అవకాశాలు లేకపోవడం వల్ల చాలా ఇది రిమోట్ అయిపోయినట్టు పరిస్థితుల్లో ఏర్పడిపోయినప్పటికీ కూడా, సంక్రాంతి విశేషంలో మాత్రం ఎంత వీలైతే అంత ఖచ్చితంగా కలవాలి అని చెప్పి అందరూ కూడా ఈ 4 రోజులు చక్కగా గడపాలి వెళ్ళి అన్న విధానంలో కలిసే పండగ దీన్ని చెప్తారు. అంటే దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళైనా, బంధుమిత్రులైనా, స్నేహితులైనా విశేషంగా జరిగే ప్రదేశాలకు వెళ్ళడం అనేది చేస్తారు. భోగినాడు చేసేది భోగి మంటలు, భోగభాగ్యాలు, అలాగే భోగి పళ్ళు మొదలైనవన్నీ కూడా భోగి పండుగ మనకి చూపించినట్లే. అలాగే సంక్రాంతి వచ్చేప్పటికి పెద్దల పండుగలాగా పెద్దలకి ఇది చేసేది, అంటే పెద్దలను తలుచుకొని దాన ధర్మాలు చేసేది. అలాగే మకర సంక్రమణం, ఆ రోజున సంక్రాంతి నాడు ఇచ్చే దానాలు, గుమ్మడికాయ మొదలైన దానం చేయడం, విశేషించి పెరుగు దానం చేయడం. పెరుగు దానం వల్ల కూడా సంతానం యొక్క అభివృద్ధి మొదలైనవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రకంగా అది ఒక పెద్దల కృతజ్ఞతగా మీరు సంక్రాంతి నాడు చేసి సంతాన అభివృద్ధి కొరకు పెరుగు దానాలు చేయడం. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుతుంది కాబట్టి అంతరికి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలతలు, సూర్యుడి యొక్క సంచారం ఉత్తరాయణం వైపు స్టార్ట్ అవుతున్నట్టుగా దానికి ఇచ్చే విశేషత. తర్వాత వచ్చేటప్పటికి కనుమ గురించి చూసుకునేటప్పటికి అక్కడ ఇంకా విశేషంలో ఈ రోజున చేసేది ఏం చేస్తారు, పశువులకి, పక్షులకి, వ్యవసాయదారుడికి, అన్నాన్ని మన యొక్క పంటలను అందించే రైతు సోదరులందరికీ కూడా ఆ రోజున విశేషంగా ఈ రోజున ఇవి చేస్తారు. అంటే వాళ్ళకి ఆ రోజున కృతజ్ఞతలు. అంటే సంక్రాంతి మొత్తం ఈ 4 రోజుల్లోనూ ముఖ్యంగా మొదటి 3 రోజుల్లో చేసేదంతా విశేషం అంతా కూడా మేజర్గా అయిపోయినా హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు, ముగ్గులు, గాలిపటాలు, అలాగే చలిమంటలు, ఇవన్నీ కూడా అది అంటే ఏ రోజుకు ఆ రోజు విశిష్టతలను చూసుకుంటూ మనం వచ్చినా ఈ 3 రోజుల పండుగలు ఇప్పటిదాకా మనం చూసినంతా కూడా ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు దాంట్లో కృతజ్ఞతలకు సంబంధించిన పండుగగానే దీన్ని చెప్తున్నాం. మొదటి రోజైనా వానలు కురవాలని మనం తప్పనిసరిగా ఆ భోగి మంటలు వేసి దానికి సంబంధించి చేసేది, అది మనం భగవంతుడికి ఇచ్చే ఒక రకమైన భోగం. అంటే ఈ యొక్క ఆవిడ ఉన్నారు కదా గోదాదేవికి సంబంధించి రంగనాథుడికి సంబంధించిన వివాహం, అది ఒక భోగం. అలాగా తర్వాత చివరి దాకా వచ్చేసేటప్పటికి ఇప్పటిదాకా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూనే వచ్చాం, ఇంక్లూడింగ్ పశువులు, పక్షులు, వ్యవసాయదారుడి దాకా కూడా వచ్చేసాం. ఈ రోజున దానికి చెప్పుకోదగిన విశేషం కన్నా కూడా ఈ రోజున చాలా చోట్ల బొమ్మల నోము, సావిత్రి గౌరీ నోమని చేయడం అనేది కొన్ని చోట్ల వివాహమైన కన్యలు చేస్తూ ఉంటారు. అలాగే వివాహం కాని వాళ్ళు కూడా ఈ రోజున చేసే వాటిల్లో ప్రధానంగా చెప్పుకునేది ఏం చేస్తారంటే మంచి వరుడు రావడానికి కూడా ఈ రోజున చేస్తారు. బొమ్మల కొలువులు పెట్టుకోవడం, ఆ బొమ్మల కొలువులు పెట్టుకున్న తర్వాత ఈ రోజు నుంచి 9 రోజుల పాటు మళ్ళీ ఈ గౌరీదేవికి పూజలు చేసుకోవడం అనేది, ఒక్కరోజు ఒక రకమైన పలహారాన్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టడం, తర్వాత ఆ 9వ రోజు తర్వాత ఈ నిమజ్జనం, ఇలాంటివి చేసుకుంటూ వస్తారు. అయితే ఇది ప్రదేశాల బట్టి మార్పు బట్టి ఉంటుంది. అంటే ఆ రకంగా బొమ్మల నోము చేసుకునే వాళ్ళ ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే అదే తమిళియన్స్ పద్ధతిలో ఈ రోజుని వాళ్ళు విశేషంగా వాళ్ళ ముఖ్యమైన వ్యక్తుల్ని కలవడం అనేది, చర్చలు జరపడానికి, వారితో కలిపి ఒక రోజును గడిపే విధంగా ముఖ్యమైన వాళ్ళని కలవడం, ఇలాంటివన్నీ వాళ్ళ యొక్క విశేషంగా చెప్తారు. అంటే ఈ రోజుకి చెప్పుకోదగినంత పెద్ద విశేషంగా లేకపోయినప్పటికీ కూడా 4 రోజుల పండుగలో భాగంగానే దీన్ని చెప్పుకునే వాళ్ళే అధికంగా ఉంటారు. అంటే ఈ రోజున ఇప్పటిదాకా జరిగిందంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ రోజుతో ప్రయాణాలు చేసి రథం ముగ్గు అనేది పెట్టి, ఇప్పటిదాకా పెట్టిన రథం ముగ్గు అయితే ఒక రకంగా ఉంటుంది. అంటే ఎలాగా కనుమనాడు పెట్టిన రథం ముగ్గుని ఏం చేస్తారంటే ఆ రోజున ఇంటి ముందు రథం ముగ్గు పెడతారు 3 రోజుల పాటు. అంటే భోగినాడు, భోగి పండుగ నాడు భోగి పళ్ళు పోసిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టడం అయితే, సంక్రాంతి నాడు ఒక రకంగా మనం ఇది చేస్తే, ఈ రోజున పెట్టే రథం ముగ్గుని పక్కింటి వాళ్ళ రథంతో కూడా కలిపి, అంటే వాళ్ళు చేసే విధానం అందరికీ కూడా సమైక్యత, అందరం కలిసి ఉండాలి అన్న భావనతో ఏర్పరచుకుంటారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే సూర్యనారాయణ స్వామి యొక్క ప్రయాణం ఉత్తరాయణం వైపు మొదలైంది, ఇక్కడితో అయిపోయింది పండగ. ఈ 4 రోజులు సరదాగా గడిపి అందరూ తమ తమ ప్రదేశాలకి
వెళ్ళిపోతారు కాబట్టి విశ్రాంతి తీసుకుంటూ ఈ రోజున సరదాగా గడిపేసి మరి నిన్న ప్రయాణాలు చేయరు కాబట్టి సరే ఈ రోజునన్నా ప్రయాణం చేద్దామన్న కాన్సెప్ట్తో కొందరు, సరే ఎలాగో వచ్చాం కదా ఊళ్ళో ఇంత 4 రోజుల పాటు అమ్మాయి మన దగ్గర ఉంది కదా, చక్కగా అమ్మాయిని బాగా చూసుకున్నాం, లక్ష్మీనారాయణ స్వరూపమైన అల్లుడిని కూతుర్ని బాగా చూసుకున్నాం, మనతో 3-4 రోజులన్నా గడిపింది అన్న ఆనందంతో పెద్దవాళ్ళు, స్నేహితుల్ని బంధువుల్ని బంధువర్గాన్ని గడిపాం, రకరకాలుగా సంక్రాంతి సంబరాలు అన్నిట్లోనూ ఉన్నామని చెప్పి ఆనందపడుతున్న స్నేహ బృందం. ఇది కాకుండా అమ్మా నాన్నల దగ్గర గడిపాం, చాలా రోజుల తర్వాత పండగ పేరు చెప్పుకునైనా వచ్చి 4 రోజులు ఉండి అమ్మా నాన్నలతో గడిపాం ఇంత దూర ప్రదేశాల నుంచి, లేకపోతే లేచిన దగ్గర నుంచి వృత్తిపరంగా దూర ప్రదేశాల్లో ఉండిపోవడం, 1 రోజు 2 రోజులు కాకుండా మొత్తానికి 4 రోజులన్నా గడిపాం అనుకుంటూ అలా వాళ్ళ యొక్క అంతరంగంగా వాళ్ళకి ఏర్పడిన భావాలు, అభిప్రాయాలు, ఆ సమిష్టి కుటుంబ విలువలు, ఆనందం, ఒకరితో ఒకళ్ళు షేర్ చేసుకునే విధానాలు అన్నిటినీ కూడా రంగరించి ఈ 4వ రోజున కూడా వాళ్ళు పండగలో భాగంగా గడుపుకొని మొత్తానికి ఈ రోజున అందరూ కూడా వాళ్ళకి నచ్చిన ఆహార పదార్థాలని స్వీకరిస్తూ కుటుంబ వాతావరణాన్ని ఆనందంగా పెట్టుకొని చక్కటి చర్చలు జరుపుకుంటూ, అలా సావిత్రి గౌరీ నోము నోచుకునే వాళ్ళు, బొమ్మల నోము నోచుకునే వాళ్ళు ఈ రోజున మొదలుపెట్టి అలా ఎవరి యొక్క విధానాల్లో ఆ గౌరీ నోము లేకపోతే సావిత్రి గౌరీ నోము లేకపోతే బొమ్మల నోము లేని వాళ్ళు 4వ రోజు పండగల సరదాగా కుటుంబ సభ్యులతో గడిపి మొత్తానికి ఈ రోజును కూడా పండగలాంటి పండగ వాతావరణంలో గడుపుతూ సంక్రాంతి భోగి నుంచి మొదలైన ఆ భోగాన్ని ఈ రోజు దాకా తీసుకొచ్చుకొని ఈ రోజున కుటుంబ సభ్యులందరితో చక్కగా గడిపి సంక్రాంతి సంబరాలు అంబరాలు దాటేట్టుగా ఈ యొక్క ముక్కనుమ నాడుతో కంప్లీట్ చేసుకొని వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళిపోవడానికి కూడా ఈ రోజున కొందరు పెట్టుకునే అవకాశాలు లాంటివి ఉంటాయి. మొత్తానికి దీన్ని కూడా ఒకానొక పండుగలో భాగంగా కొందరు ముక్కనుమ అనేది లేదు కనుమకి యాడ్ చేసిన పదంగా అంటారని అలా ఏం కాదు. ఏది ఏమైనా ఇది కూడా ఒక చక్కటి వాతావరణానికి యాడ్ అయినట్టుగా అనుకుంటూ ముక్కనుము, బొమ్మల నోము, బొమ్మలు పెట్టుకోవడం, అమ్మాయిలందరూ ఆనందంగా సంతోషంగా పాల్పంచుకోవడం, 9 రోజులు పూజా విధానాలు చేసుకోవడం, మంచి భర్త కోసం, లభించిన భర్త యొక్క ఆయురారోగ్యాల కోసం, చక్కటి సంతానం కోసం ఆడపిల్లందరూ నోచుకునే బొమ్మల నోముకి ఈ రోజున గౌరీ నోముగా మొదలు పెట్టుకునే రోజుగా కూడా అనుకుంటారు. కాబట్టి ఈ 4 రోజుల పండగ చక్కటి పండగ మనం భావన చేస్తూ నమస్కారం, సెలవు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. నమస్కారం.